ఇండియన్ హిస్టరీలో భాగంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి హూ వాజ్ డిఫీటెడ్ బై ది సుభాష్ చంద్రబోస్ డ్యూరింగ్ ది ఇస్ రీ ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అట్ ది త్రిపురి సెషన్ 1939 అంటే 1939 సంవత్సరంలో. సో 1939 సంవత్సరంలో కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది, త్రిపురి సమావేశం. ఈ త్రిపురి సమావేశంలో ఇద్దరు పోటీ పడతారు కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం. అయితే దీనికంటే ముందు 1938లో హరిపురా సెషన్ జరుగుతుంది. హరిపురా సమావేశం జరుగుతుంది. ఈ హరిపురా సమావేశానికి అధ్యక్షుడు వచ్చేసి సుభాష్ చంద్రబోసే అనమాట. సుభాష్ చంద్రబోసే అధ్యక్షుడిగా ఉంటారు హరిపురా సెషన్కి. ఇప్పుడు తర్వాత సంవత్సరానికి కూడా ఆయన పోటీ చేస్తారు. అయితే సుభాష్ చంద్రబోస్ పోటీ చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ యొక్క సిద్ధాంతాలు మహాత్మా గాంధీకి నచ్చవన్నమాట. నచ్చినప్పుడు సుభాష్ చంద్రబోస్కి అగైనెస్ట్గా మహాత్మా గాంధీ ఒక అభ్యర్థిని నిలబెడతాడు కాంగ్రెస్ అధ్యక్షుల పదవికి పోటీకి. కాబట్టి సుభాష్ చంద్రబోస్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరో చూద్దాం. జేబీ కృపలాని, పట్టాభి సీతారామయ్య, రాజేంద్ర ప్రసాద్, అబుల్ కలాం ఆజాద్. ఆన్సర్ వచ్చేసి పట్టాభి సీతారామయ్య. మన తెలుగు వ్యక్తి అయినటువంటి పట్టాభి సీతారామయ్యని. సో పట్టాభి సీతారామయ్య గాంధీవాది అనమాట, గాంధీని ఫాలో అవుతూ ఉంటారు. ఈ పట్టాభి సీతారామయ్యని మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా నిలబెడతాడు, ఆపోజిట్గా నిలబెడతాడు. అయితే పట్టాభి సీతారామయ్య ఓడిపోతాడు. సుభాష్ చంద్రబోస్ చాలా భారీ మెజార్టీతో గెలుస్తాడు. గెలిచినప్పటికీ సుభాష్ చంద్రబోసు గాంధీ అతను వ్యతిరేకించారు కాబట్టి సుభాష్ చంద్రబోస్ని ఆయన కాంగ్రెస్ మొత్తానికి రాజీనామా చేసి వెళ్ళిపోతాడు అనమాట. గాంధీతో సిద్ధాంత విభేదాలు ఏర్పడి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సమావేశానికి ఎవరున్నారు? అధ్యక్షులు ఎవరు లేరు. కాబట్టి ఈ టైంలో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకుంటారు. రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తారనమాట సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తర్వాత. ఇక్కడి నుంచి అనమాట ఈ త్రిపురి సెషన్ తర్వాతే సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన స్వాతంత్రం అంటే కాంగ్రెస్తో కాదు, మనం ప్రత్యేకంగా పోరాడాలి, ఈ సిద్ధాంతాలతో స్వాతంత్రం రాదని చెప్పేసి వెళ్ళిపోయి సింగపూరు, జర్మనీ, రష్యా అన్ని దేశాలు తిరుగుతారు. తిరిగి ఫైనల్గా మనకి ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీకి అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తాడనమాట. ఓకేనా, అర్థమైంది కదా? సో ఇలా మీరు హిస్టరీ అనేది చాలా ఫోకస్గా చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ చదువుకుంటే బాగా గుర్తుంటాయి. సో మీరందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను.